హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో మా ఇంట్లో గుమ్మడికాయ పులుసు ఎలా పెడతారో చూపించిపోతున్నామండి. మా ఇంట్లో కొంచెం డిఫరెంట్గా బెల్లం వేసి పెడతారు. మా ఇంట్లోనే కాదు, మా రిలేటివ్స్ అలాగే మా వైపు గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఇలాగే పెడతారు. మీ ఇంట్లో కూడా గుమ్మడికాయ పులుసులో బెల్లం వేసి పెడతారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే గుమ్మడికాయని కట్ చేసుకుని మధ్యలో ఉంటుంది కదండి గింజలు, అవన్నీ తీసేసుకుని మీకు వీడియోలో చూపించే విధంగా నీట్గా అదంతా తీసేసుకుని, చూసారా, కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అలాగే ఇంకో టిప్ ఏంటంటే మధ్యలో వెనకాల తొక్కకి నాటు పెట్టుకోవాలండి. తొక్క అంతా తీయొద్దు. నాటు పెట్టుకుంటే ఏంటంటే మీకు ఫ్లేవర్ అంతా తీసుకుని గుమ్మడికాయ బాగా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి ఏంటి, ఈ గింజల్ని మనం ఇలాగా తీసేసుకున్నాక నీట్గా వాష్ చేసేసుకుని ఎండబెట్టుకుంటే అవి మనం పైన పీల్ చేసేసి తింటే అవేనండి పంప్కిన్ సీడ్స్. ఇంట్లోనే హ్యాపీగా రెడీ అయిపోతాయి పంప్కిన్ సీడ్స్. సో నెక్స్ట్ టైం మీరు పంప్కిన్ తీసుకున్నప్పుడు పక్కా పంప్కిన్ సీడ్స్ ఉంచుకుని బాగా వాష్ చేసేసుకుని ఎండబెట్టుకుని తొక్క తీసుకుని తినండి, చాలా మంచిది హెల్త్కి. సో గుమ్మడికాయ ముక్కలు కట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. మేమైతే ఎక్కువ మందికి పెట్టుకున్నాం, మా అమ్మగారు రిలేటివ్స్ వస్తున్నారని కొంచెం ఎక్కువ పెడుతున్నారు. సో పెద్ద గిన్నెలో పెడుతున్నారు. సో కొంచెం వెడల్పు గిన్నె పెట్టుకోండి, ఎందుకంటే ముక్కలు అన్నీ బాగా ఈవెన్గా కుక్ అవ్వాలి కాబట్టి. సో ఆ గిన్నెలో ఫస్ట్ అయితే చింతపండు గుజ్జు వేసుకున్నాం. అండ్ ఇది లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ అది ఎక్కువే పడుతుంది. సో ఫస్ట్ చింతపండు గొజ్జు వేసుకుని తర్వాత వాటర్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు దాంట్లోకి ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఈ 4 మిక్సీ పెట్టిన పేస్ట్ అండి, అది కూడా వేసేసుకున్నాం. అది వేసుకున్నాక దాంట్లోనే పచ్చిమిరపకాయ ముక్కలు చీరికల కింద కట్ చేసుకుని వేసుకోండి. సో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక దాంట్లో చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నామండి. సో చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోండి, మీ స్పైస్ లెవెల్స్ బట్టి వేసుకోండి. ఈ పులుసు ఏంటంటే మనకి తియ్యగా, కారంగా, పుల్లగా చాలా బాగుంటుంది. చిల్లీ పౌడర్ వేసుకున్నాక సాల్ట్ కూడా వేసేసుకోండి, తగినంత సాల్ట్. తర్వాత దాంట్లో జాగరి బెల్లం కూడా వేసుకున్నాం. మేమైతే ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తున్నామండి, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. సో బెల్లం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పులుపు కూడా ఉంటుంది కాబట్టి, చింతపండు ఎక్కువే వేసుకున్నాం కాబట్టి. సో బెల్లం కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి, మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాక అది బాయిలింగ్ అయ్యేంత వరకు అలా ఉంచుకోండి. మనకి బాయిల్ అవుతుంది, ఇదిగో చూసారుగా, కొంచెం సేపటికి ఇలా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఉప్పు అవి సరిపోయాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ సరిపోయాయి అనుకుంటే కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను అయితే వేసేసుకోండి. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. కొంచెం అవన్నీ కుక్ అవ్వడానికి, గుమ్మడికాయ ముక్కలు అది కుక్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ 1 pot రెసిపీ అండ్ త్వరగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. రోజు అస్తమానం చారు, సాంబార్లా కాకుండా ఇలా కొత్త వెరైటీ ట్రై చేయొచ్చు. సో గుమ్మడికాయ ముక్కలు వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఆ ముక్కలు కుక్ అయ్యేంత వరకు అలా కుక్ చేసుకుంటూ ఉండాలండి. మీకు తెలుస్తుంది ముక్క నొక్కినప్పుడు కుక్ అయినట్టు. అవి ఇంగ్రీడియంట్స్ పులుపు, కారం, తీపి అన్నీ ముక్క పీల్చుకుని చాలా బాగుంటుంది. అండ్ ఈ పులుసులోకి కాంబినేషన్ కింద ముద్దపప్పు వేసుకుంటే ఇంకా అదిరిపోతుందండి. సో నెక్స్ట్ టైం మీరు ఇది ట్రై చేసినప్పుడు కన్ఫామ్ ముద్దపప్పు కూడా పెట్టుకోండి, ఆ 2 కాంబినేషన్ సూపర్ ఉంటుంది. చూసారు కదండి, కొంచెం కుక్ అయింది గుమ్మడికాయ ముక్క. సో మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూసారుగా, బాయిల్ అవుతూ కుక్ అయింది. ముక్క నొక్కి చూడండి, తెలుస్తుంది మీకు. మాకైతే మొత్తం కుక్ అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చిన్న ముక్కల కింద వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం తాలింపు ఏమీ వేసుకోలేదు కాబట్టి. దీంట్లో తాలింపు వద్దు అనుకుంటే ఇలా కూడా తినేయచ్చు, కానీ తాలింపు వేస్తే ఇంకా టేస్ట్ అండ్ లుక్ కూడా బాగుంటుంది కదా. సో తాలింపు కూడా పెట్టేసుకుందాం. సో తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న కడాయి పెట్టుకుని
దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక నీట్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలను కూడా వేసేసుకోండి. అవి కూడా కొంచెం చిటపట్లాడాక దాంట్లో డ్రైడ్ మేతి వేసుకుంటున్నామండి. ఇది మనకి ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుంది. అది మీకు లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అండ్ అలాగే దాంట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. వాటితో పాటు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లో ఫ్రెష్గా దంచిన వెల్లుల్లిని వేసుకోండి. వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోండి. మొత్తం అంతా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దాంట్లో ఒక 1 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నామండి. ఆల్రెడీ దాంట్లో వేసాం మనం గుమ్మడికాయలు అవి కుక్ చేసుకున్నప్పుడు పులుసులో. ఇక్కడ వేసుకోవడం వల్ల ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి వేసుకున్నాము లైట్గా. సో కారం వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తాలింపుని గుమ్మడికాయ పులుసులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అంతేనండి, టేస్టీ ఆంధ్ర స్పెషల్ గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.